సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమందికి కాళ్ళు కొంకర్లు పోవటం, కింద పిక్కలు పట్టేయటం కొన్ని సీజన్లో చాలా ఎక్కువగా అనిపించేస్తుంటుంది. ఒళ్ళు విరుచుకున్నా లేకపోతే మార్నింగ్ లేవగానే అసలు ఒకసారి అయితే ఒక్కొక్క క్షణం ప్రాణం పోతుందా అన్నట్లుగా అనిపించేస్తుంది. మళ్ళీ కొంతసేపటికి అది సర్దుకుంటుంది. యాక్చువల్గా అది మెగ్నీషియం తగ్గితే అని చెప్తుంటారు కదా, దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఇంట్లో చేయదగినవి? ఫుడ్లో చెప్తారు జయ. జనరల్గా అంటే ప్రెగ్నెన్సీలో వస్తాయి, పిక్కలు పట్టేస్తుంది సడన్గా. ఒకసారి కాలు వేళ్ళు అవి మనం నడుస్తుంటామా, బొటన వేలు పక్కెళ్ళిపోతుంది. అవును. చేతులు కూడా కొంకరిపోతాయి. చలికి కొంకర్లు పోవటం ఒకటి మనకు తెలుస్తుంది. చలికి కూడా ఒక పక్కకు తోసేసినట్టు అయిపోతుంది. చలికాలాల్లో ఎక్కువగా కనపడతాయి, ప్రెగ్నెన్సీలో కనిపిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఆ వేలు కొంకరిపోతుంది, కాలు బొట్టన వేలు కొంకర్లు పోతాయి, పిక్కల్లో పట్టేస్తాయి. ఇవి సహజంగా ఉంటూనే ఉంటాయి. ఒక ఏజ్ వచ్చాక కూడా వీటి బారిన పడుతుంటాం. మెగ్నీషియం తగ్గితేనే లెవెల్స్ తగ్గినప్పుడు వస్తుందని. ఇమీడియట్గా అయితే అరటిపళ్ళు తింటే బాగుంటుంది. అరటిపళ్ళు ఎక్కువ తింటుంటే మనం తగ్గుతుంది. కాకపోతే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అరటిపళ్ళు తినలేం కదా అనిపిస్తుంది. ఒకసారి ఇట్లా కొంకర్లు పోతాయని మనం వెళ్ళే డాక్టర్కి చెప్తే మెగ్నీషియం రిచ్ ఏమైనా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫుడ్లో మనం కొంత జాగ్రత్త పడచ్చు జయ. బాదంలు, పెరుగు తీసుకోవటం, సోయా పన్నీర్ ఉంటుంది, తోఫు అంటాం కదా, అవి తీసుకోవటము. తర్వాత బ్లాక్ బీన్స్ అంటారు, మామూలు మనం ఇవి తినం అసలు. ఏవి సోయాలు తినము, రాజ్మాలు అవి అసలు మనం తినం. మనకు ఒక రకం ఫుడ్ అలవాటు కదా. ఇలా మెగ్నీషియం డౌన్ అయిన వాళ్ళు కొంచెం చింతపండు తగ్గించాలని చెప్తారు మా ఇళ్లలో. చింతపండు తగ్గించుకోమంటారు. ఇమీడియట్గా కాళ్ళు నొప్పులు, మజిల్ స్పాజమ్స్ ఎక్కువ వస్తాయి, పిక్కల్లో పట్టేయడం, ఒళ్ళు విరుచుకోగానే వీపులో ఎక్కడో చోట పట్టేస్తుంది. ఒక ఏజ్ వచ్చాక వీపులో పట్టేయడం చాలా ఎక్కువైపోతుంది జయ. ఊరికే నిద్ర లేవగానే పట్టేస్తుంది. చిన్నగా చేయి చేస్తే వీపులో పట్టేస్తుంది. పై ఊపిరి కుట్టు అంటారు, పైకి కిందకి పోతూ ఉంటుంది. అవన్నీ కూడా లో మెగ్నీషియమే. డాక్టర్కి తప్పకుండా చెప్పాలి. రెమెడీస్కి ఫుడ్డే దానికి రెమెడీ. మెగ్నీషియంని పెంచుకుంటూ మనం ఇచ్చుకోవాలి. మేమేం చేస్తామంటే మెగ్నీషియాఫాస్ అని ఉంటుంది, మన హోమియోపతిలో 12 ఇష్యూస్ ఉన్నాయి, అందులో మెగ్నీషియాఫాస్ ఉంది. మెగ్నీషియాఫాస్ కనుక తీసుకుంటే రెగ్యులర్గా ఒక 4-5 రోజుల పాటు 5 చిన్న మాత్రలు తీయటి అలా తీసుకునేవాళ్ళం. అది నేను రెమెడీగా చెప్పట్లేదు, నేను తీసుకునే సంగతి చెప్తున్నాను. ఓ 4-5 రోజులు వేసుకున్నాక తగ్గిపోతుంది, కొన్నాళ్ళ దాకా కనపడదు. మనకేంటంటే శరీరంలో రకరకాల ఇవి వస్తాయి. ఏంటంటే కాంబినేషన్స్ మారిపోతుంటాయి, ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ పోతూ ఉంటుంది. ప్రతి నెలకి నెల సెల్స్ అన్ని రివైజ్ అయ్యి మళ్ళీ వస్తుంటే మనం విన్నాం డాక్టర్ దగ్గర, 2-3 దగ్గర మనం మాట్లాడినప్పుడు. ఈ దాంట్లో చేంజ్లో మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఏవో రకరకాల బ్యాలెన్స్లు కోల్పోతాము. మనం ఫుడ్స్లో కూడా ఏవో తగ్గిపోతాయి. దాంతోపాటు మనం తీసుకునే ఆహారము, మన శారీరక మానసిక స్థితులు, మన లివర్ ఫంక్షనింగ్, మన బోన్ హెల్త్, ఇవే కాకుండా వాతావరణం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, స్ట్రెస్, యాంగ్జైటీ, అవన్నీ కూడా ఈ బ్యాలెన్స్ని చెడగొడుతూ ఉంటాయి. ఓకే. ఈ బ్యాలెన్స్ పోయినప్పుడల్లా మనకి కాళ్ళు తిమ్మిర్లెక్కిపోవటము, కాళ్ళు కొంకర్లు పోవటము, తర్వాత ఏమో ఆహారం అరుగుదలకు రాకపోవటము, నిద్ర పట్టకపోవటము. బ్యాలెన్స్ అవుట్ అయినప్పుడల్లా ఏ సార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుట్ అయిందో దానికి సంబంధించిన ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎప్పుడు శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుండాలంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేత కావాలి మనకి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునే ప్రాక్టీస్ కావాలి. వాటర్ ఇంటేక్ తగ్గినా కూడా అలా జరుగుతుందని విన్నాను రమ్మగారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. వాటర్ ఇంటేక్ కూడా పెంచుకోవాలి. కిడ్నీ హెల్త్ వల్ల కూడా, కిడ్నీ హెల్త్లో ఏదైనా తేడా వచ్చినా కొంకర్లు కనపడతాయని చెప్తారు. ఈ పిక్కలు పట్టేటాలు అవన్నీ కూడా మనం కొంచెం కిడ్నీ హెల్త్ అంటే శుభ్రంగా మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవటం. చాలా మంది ఏంటంటే ఆఫీసులకి, కాలేజీలకు వెళ్ళే పిల్లలు యూరినేషన్, బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమోనని రెస్ట్ రూమ్కి వెళ్ళకుండా ఉండడం కోసం నీళ్లు తాగడం మానేస్తారు. స్కిన్ పాడైపోతుంది దానివల్ల. బ్యాలెన్స్ పోయింది కదా బాడీలో. లాంగ్ రన్లో ఈ కిడ్నీ స్టోన్స్ లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బాధపడతారు పిల్లలు పాపం. ఆపుకుని ఉండటం కదా, వాటిని అస్సలు ఆపకూడదు. జనరల్గా మనం ఈ ఫుడ్స్లో తీసుకోవడం, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అని కొడితే మనకు ఒక 30 వస్తాయి. ఆ 30లో ఒక 7-8 మనం తినగలిగామంటే, ఇప్పుడు 30 మనం చెప్పిన మనం పాలకూర కూడా మెగ్నీషియం రిచ్. అవును రమ్మగారు. సో అలాంటివి తీసుకుంటూ ఉంటే కొన్ని అయినా ఆ 30లో
ఇప్పుడు ఏదో మనకు తెలిసినంత వరకు. రెడ్ మీట్ అవి కూడా ఉన్నాయి జయ, ఫిషెస్ కూడా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మేము అవన్నీ తీసుకోలేకపోతాం కదా. అవును. నేను తీసుకోగలిగేవి కొన్ని ఉంటాయి. ఆ వాటిలలో సెలెక్ట్ చేసుకుని ఆ రిచ్ ఫుడ్ రెగ్యులర్గా ఇది మనకు అందుతుందా లేదా అనేది కనుక కొంచెం చూసుకుని బ్యాలెన్స్ చేస్తే ఫుడ్ని. కొంతమంది చూడు ఊరికే అన్నం తప్పిస్తే ఇంకేం తినరు. అవును. 3 పూట్ల అన్నమే తింటారు. ఆ నూనె వేసిన కూరలు, ఆ పప్పు, ఆ చారు అవే తప్ప ఇంకా శరీరానికి మంచిగా పోషకాలు అందేటువంటి రకరకాల వ్యవహారాలు వేరే జోలికి వెళ్ళరు. అవును. అవునండి. వాళ్ళంతా బాగానే ఉన్నారుగా అని అనిపిస్తుంది మనకి. వాళ్ళు ఏం బాగున్నారో వాళ్ళు చెప్పేదాకా మనకు తెలియదు. ఇప్పుడు ఈ ఫుడ్లో అయినా శరీరం కనుక యాక్టివ్గా ఉందనుకో ఇలాగే తీసుకుంటాం. పాతకాలపు కన్జర్వేటివ్ ఫుడ్సే మనం తీసుకుంటాం అనుకుందాం. మనకి శరీరానికి ఎక్సర్సైజ్ ఉంటే బాడీ ఏం చేస్తుంది, ఈ ఫుడ్లో ఉన్నటువంటి అన్ని క్వాలిటీస్ని అది లాక్కుంటుంది. కరెక్ట్ అండి. మనకి ఎక్సర్సైజ్ లేదనుకో మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నా సరే శరీరం తీసుకోదు, అది ఆ పని చేయదు. అవును. శరీరానికి నేర్పించాలి. వంగి లేచి కూర్చుని ప్రతి పని చేత్తో చేసుకుని బరువులు ఎత్తి కాస్త దూరం నడిచి ఓ 10 మెట్లు ఎక్కి కాస్త తోట పనో దొడ్లో పనో ఇంకోటో చేసుకుని ఓ కొంత ఎక్సర్సైజ్ చేస్తే మనం ఏ ఫుడ్ తీసుకున్నా, మామూలు కన్జర్వేటివ్ డైట్ తీసుకున్నా, ప్లాన్డ్ డైట్ తీసుకున్నా, దాంట్లో నుంచి మనకు కావాల్సిన ఈ పొటాషియంలు, మెగ్నీషియాలు అవి ఇవి సమస్తమైన వ్యవహారాలని శరీరం తీసుకుంటుంది. ఎక్కడెక్కడ ఏ అవసరం ఉంటే అక్కడక్కడి నుంచి అది లాగేసుకుంటుంది. మనం ఇది చేయకపోతే అది చేయదు. ఇది ఒక డాక్టర్లే కావక్కర్లా ఈ వ్యవహారాలు అర్థం అవడానికి. మనం కొంచెం సరిగా ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది. సో ఫుడ్తో పాటు శరీరానికి శ్రమ కలిగించడం చాలా అవసరం. శ్రమ కలిగించాలి, ఎంతో కొంత మనం శ్రమ కలిగించాలి, కాస్త దానికి నేర్పిస్తే తీసుకుంటుంది. అయినా కూడా ఈ పాపం కొంచెం పెద్ద వయసు వచ్చాక ప్రెగ్నెన్సీలో కానీ వాళ్ళు ఏమి ఎక్సర్సైజ్ చేయగలుగుతారు, ఏదో కాస్త నడుస్తారు. పెద్దవాళ్ళు కూడా ఎంతో చేయలేకపోతారు. వాళ్ళకి కొంచెం ఇట్లా బ్యాలెన్స్ అయ్యి ఈ కొంకర్లు పోటాలు అవి మహాబాధ. అది కాలు కొంకర పోయినప్పుడు ప్రాణాలు పైనే పోతాయి జయ. అవును. అవునండి. చాలా బాధ వచ్చేస్తుంది. ప్రెగ్నెన్సీల్లో కూడా వస్తాయి. పిల్లలకి ఏం చేయాలో తెలియదు. ఆ కడుపుతోని పిల్ల అయోమయం అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత సర్దుకుంటుంది, చెమటలు పట్టేస్తాయి ఆ ఒక దెబ్బకి. ఇలా ఫుడ్స్ కనుక కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వస్తే మాత్రం డాక్టర్కి చెప్పండి తరచుగా కొంకర్లు పోతున్నాయి అని. మీరు ఎవరైనా హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటట్టయితే ఈ కొంకర పోవటం, తిమ్మిర్లు పట్టడం ఈ 2 చాలా పెద్ద విషయాలు. అక్కడ చెప్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మెడిసిన్ ఇస్తారు, సరిగ్గా సెట్ అవుతుంది. ఇంగ్లీష్ డాక్టర్ అయినా మీరు రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్కి చెప్తే దాన్ని తగినట్టుగా బ్లడ్ టెస్ట్ చేస్తారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఏదో చేయిస్తారు కదా, అందులో ఏవేవి తగ్గినాయి, మెగ్నీషియం తగ్గిందా అనేది చూసి దానికి కావాల్సిన మెడిసిన్ ఏదైనా పెడతారు. మీ డైట్ ఒకటి ప్లాన్డ్గా ఇస్తారు, దాని ప్రకారం చేస్తే కొద్ది రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. దానికి మెగ్నీషియం అందగానే మానేస్తుంది కొంకర పోవటం. అవును. మనం మాట్లాడుకోవటానికి చిన్న విషయం అయినా రమ్మగారు ఫేస్ చేస్తే గనక చాలా పెద్దగా అనిపిస్తుంది. చాలా పెద్దది, చాలా పెద్ద జయ. పిక్కల్లో పట్టేయటాలు, కండరాల్లో నొప్పులు, వీపులో పట్టుకోవటము అవన్నీ భలే బాధిస్తాయి. చాలా బాధగా ఉంటుంది. తిరగలేరు, నడవలేరు, ఎంత ఇబ్బందిగా ఉంటుందో. మనుషులు చూస్తే చక్కగా బాగానే ఉంటారు పాపం. సో ఫుడ్ లో మార్పులు చేసుకోవాలి, అలానే డాక్టర్ని కన్సల్ట్ తప్పకుండా కన్సల్ట్ చేసుకోవాలి. రైట్ అమ్మ గారు. నమస్తే. నమస్తే.